నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కార్తీక్ కర్వ. ఆరోగ్యమే మహాభాగ్యం, ఇది నిజం. కానీ దీనికన్నా నిజం మరొకటి ఉంది. రోడ్డున పడేయని వైద్యం కూడా మహాభాగ్యమే. జబ్బు చేసిన పాపానికి ఆస్తులు అమ్ముకునే దుస్థితిలోకి నెట్టేయని వైద్యం కూడా మహాభాగ్యమే. కుటుంబంలో ఒకరికి ఏ మాయదారు రోగమో వస్తే చికిత్సకి అయిన ఖర్చుకు ఆ కుటుంబంలో మరో తరం అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఆదుకునే వైద్యం కూడా మహాభాగ్యమే. అలాంటి మహాభాగ్యాన్ని ఆరోగ్యశ్రీ రూపంలో తెలుగు ప్రజలకు అందించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆ ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల రూపాయల దాకా పెంచి మరింత అభయం ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అదే ఆరోగ్యశ్రీకి తూట్లు పొడుస్తూ ఏపీ ప్రజల ఆరోగ్యాలకు మరణ శాసనం రాస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఆరోగ్యశ్రీ పథకంలోకి థర్డ్ పార్టీ వచ్చేస్తోంది. ఇప్పటిదాకా ఉన్నది ప్రజలు, ప్రభుత్వమే. కానీ ఇప్పుడు బీమా కంపెనీలు వచ్చేస్తున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఆరోగ్యశ్రీ నుంచి తప్పుకోవడానికి, ఆరోగ్యశ్రీ పథకానికి పాడి కట్టడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా కూటమి సర్కార్ మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే ప్రైవేట్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించడం లేదు. ఇకపై బీమా కంపెనీ ఎంత చెల్లిస్తే అంతే, మిగిలింది పేషెంట్స్ కట్టుకోవాలన్నమాట. ఇప్పటిదాకా సంక్షేమంగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకం ఇకపై వ్యాపారంగా మారబోతోంది. క్లుప్తంగా చెప్పాలంటే బీమా కంపెనీల దయా దాక్షిణ్యాల మీద రోగుల చికిత్స ఆధారపడి ఉంటుంది. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వైద్య సదుపాయాలు కూడా లేకుండా చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యాన్ని చెక్ పెడుతోంది. అనగా జబ్బు చేస్తే ఆస్తులు అమ్ముకోవాలి, ఆస్తులేవి లేకపోతే ఎవరి చావు వాళ్ళు చావాల్సిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాయరోగం వచ్చింది. ఏపీ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్న మాయరోగమది. ఏపీ ప్రజల ఆరోగ్య భద్రతని వెక్కిరించే మాయరోగమది. 5.5 కోట్ల మంది ప్రజల ఆరోగ్యాలకు మరణ శాసనం రాసే మాయరోగమది. ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడుస్తోన్న మాయరోగమది ఆరోగ్యశ్రీ. ఈ పథకం పేరు చెబితే తెలుగు ప్రజల్లోని పేద మధ్యతరగతి వర్గాలకు మాత్రమే కాదు, ఎగువ మధ్యతరగతి వర్గాలకు కూడా కొండంత ధైర్యం వస్తుంది. ఎలాంటి జబ్బు చేసినా 25 లక్షల రూపాయల వరకు చికిత్సకి పైసా చెల్లించనక్కర్లేని ధైర్యమది. రోగమొస్తే తమ కుటుంబం మొత్తం వీధిన పడాల్సిందేనా అన్న ఆందోళనను తరిమికొట్టే ధైర్యమది. అలాంటి ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడవడమే లక్ష్యంగా పెట్టుకున్న కూటమి సర్కార్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. పూర్తిగా ఆరోగ్యశ్రీ నుంచి తప్పించుకునే కుట్రకి మరింత పదును పెడుతోంది. ఈ క్రమంలోనే ఆరోగ్యశ్రీలో థర్డ్ పార్టీకి వెల్కమ్ సాంగ్ ప్లే చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ప్రైవేట్ బీమా కంపెనీలకు ఆరోగ్యశ్రీ అప్పగించాలన్న పన్నాగం పన్నుతోంది. అంటే ఇకపై ఏపీ ప్రజల ఆరోగ్యాలు ప్రైవేట్ బీమా కంపెనీల గుప్పిట్లో ఉంటాయన్నమాట. ఇకపై కార్పొరేట్ వైద్యం ఉచితం అన్న భరోసా లేదు. బీమా కంపెనీలు చెల్లించే మొత్తం వరకే ఉచితం, మిగిలింది రోగులు కట్టుకోవాల్సిందే. అంత స్తోమత లేదంటే ఎవరి చావు వాళ్లు చావాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సాగుతోన్న ఆటవిక పాలన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి హయాంలో కొనసాగిన పథకాల అమలును కూడా అడ్డుకుని ప్రజల మీద పగబట్టిన రీతిలో వ్యవహరిస్తోంది కూటమి సర్కార్. ఇప్పుడు ఆరోగ్యశ్రీ మీద పాలకుల కన్నుపడింది. పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేకూర్చుతున్న ఆరోగ్యశ్రీ కేంద్రంగా తమ కుతంత్రాలకు పదును పెడుతోంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల చేతిలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల చేతుల్లోకి వెళ్తే ఇక ఆరోగ్యశ్రీ అమలయ్యే పరిస్థితే ఉండదు. ప్రభుత్వం చేతిలో ఆరోగ్యశ్రీ ఉంటే రోగులకు అవసరమైన వైద్యం చేయించడానికి వీలవుతుంది. ఆసుపత్రులకు కూడా నేరుగా డబ్బులు చెల్లించే అవకాశం కలుగుతుంది. ఇప్పుడు బీమా కంపెనీల చేతిలోకి వెళ్తే అవి కేవలం వ్యాపారం మాత్రమే చేస్తాయి. ప్రభుత్వంలాగా సేవ చేయాల్సిన అవసరం, బాధ్యత ప్రైవేట్ బీమా కంపెనీలకు ఉండదు. క్లుప్తంగా చెప్పాలంటే సంక్షేమం కోణంలో ప్రజల ఆరోగ్యాలకు అభయం ఇస్తూ వచ్చిన ఆరోగ్యశ్రీ ఇకపై వ్యాపార కోణంలో రోగుల జీవితాలతో, వారి కుటుంబాలతో ఆటలాడుకుంటుందన్నమాట. ప్రస్తుతం 25 లక్షల రూపాయలు విలువైన వైద్య సేవలు పొందే పరిస్థితిని కూడా తొలగించి కేవలం 2.5 లక్షలకే పరిమితం చేశారు. దీంతో పెద్ద పెద్ద రోగాలు వస్తే వైద్యం చేయించుకునే అవకాశం లేకుండా చేశారు. 2.5 లక్షలకు మించి బిల్లులు వస్తే దాన్ని మళ్లీ ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా మిగతా నిధులను చెల్లిస్తుందట. ఈ గజిబిజి వ్యవహారంతో ప్రజలకు మరిన్ని ఇబ్బందులు సృష్టించడమే తప్ప వారికి మేలు చేకూర్చే పరిస్థితే లేకుండా పోయింది. అంటే ఒక బిల్లును 2 చోట్ల నుంచి డ్రా చేసుకోవడం అనేది ఏ ఆసుపత్రికి వీలు కాదు.
పైపెచ్చు డాక్టర్లు తమ ఆస్పత్రులను, వైద్య సేవలను మానేసి బిల్లుల కోసం ఇన్సూరెన్స్ కంపెనీల చుట్టూ, ప్రభుత్వం చుట్టూ తిరిగే పరిస్థితిని చంద్రబాబు తీసుకొచ్చారు. హైబ్రిడ్ విధానంలో అంటే ఒక పేషెంట్కి సపోజ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 2.5 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు అయింది అనుకోండి, ముందు ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయాలి, తర్వాత మళ్ళీ తిరిగి ట్రస్ట్ ద్వారా పే చేయించాలి. అంటే ఇది ఒక కలగోర గంపలాగా, అంటే ఒక పేషెంట్కి ఇంతవరకే మేము ఇస్తాము, ఇంతవరకు దాటితే మళ్ళీ ట్రస్ట్కి వెళ్లాల్సి వచ్చిందంటే ఎంతవరకు హాస్పిటల్స్ టేకప్ చేస్తాయి? ఒక అత్యవసర చికిత్స చేయాలి, లేకపోతే ఐసీయూలో ఉంటాడు పేషెంట్, ఐసీయూలో ఉన్న పేషెంట్కి ఎప్పుడు రికవర్ అవుతాడో చెప్పలేము. అలాంటి పేషెంట్లకి 2.5 లక్షల వరకే మేము ప్రీమియం చెల్లించాము, ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది, మళ్ళీ తిరిగి దీన్ని ట్రస్ట్కి రాయండి అని చెప్పి మళ్ళీ తిరిగి 2.5 లక్షల రూపాయల తర్వాత ట్రస్ట్కి రాయటం ఎంతవరకు పేషెంట్స్ దగ్గర వర్కౌట్ అవుతుంది? అట్లానే దాదాపు 3,250 ప్రొసీజర్లు ఉన్నాయి ఈరోజు ఆరోగ్యశ్రీలో. ఇప్పుడు ఇన్ని ప్రొసీజర్లకి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుందా మీరు చెల్లించే ప్రీమియానికి? 2.5 లక్షల లోపు చెల్లింపులన్నీ ప్రైవేటు బీమా కంపెనీల చేతుల్లో ఉంటే అది వ్యాపారమే చేస్తుంది, సంక్షేమం కోణంలో చూడదు. ఒక పేషెంట్కి చికిత్స కోసం 2 లక్షల రూపాయలు అవుతాయని ఆస్పత్రి ఎస్టిమేషన్ పంపితే బీమా కంపెనీ 1,50,000 రూపాయలే చెల్లిస్తానంటే పరిస్థితి ఏంటి? మిగిలిన డబ్బు పేషెంట్ కట్టుకోవాల్సిందే. దీంతో పాటు ప్రైవేట్ బీమా కంపెనీలకు ఆరోగ్యశ్రీని అప్పగిస్తే పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరుగుతుందని పరిశీలకులు చెప్తున్నారు. వేల కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా చేతులు మారతాయని, పెద్ద స్కామ్ జరిగే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం ఏటా ఆరోగ్యశ్రీకి 2,535 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు బీమా కంపెనీలకే చంద్రబాబు ప్రభుత్వం ప్రీమియం కింద 3,575 కోట్లు చెల్లిస్తుందని, 1,000 కోట్ల రూపాయల ప్రజాధనం ఎలా వృధా చేస్తారని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. మనమేమో లిబరల్గా పేదవాడికి మంచి జరగాలని ఏ ఇల్నెస్తో వాడు జాయిన్ అయినా అవసరమైతే ఎడిషనల్గా ఆథరైజేషన్ తీసుకొని లిబరల్గా చేసినటువంటి చెల్లింపులు సంవత్సరానికి ఆన్ అండ్ యావరేజ్ 2,535 కోట్లు అయితే, ఇంక్లూడింగ్ కవరేజ్ అప్ టు 25 lakhs. ఈ ప్రభుత్వం 1,43,00,000 మందికి 1,43,00,000 కుటుంబాలకి సంవత్సరానికి ఒక కుటుంబానికి 2,500 పే చేస్తే ఎంత కట్టాల్సి వస్తుంది మనం? అది కూడా ఓన్లీ 2.5 లక్షల వరకు క్లెయిమ్స్ కోసం 3,575 కోట్లు పే చేయాల్సి వస్తుంది. అంటే అదనంగా 1,040 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కువ డబ్బులు ఎందుకు పే చేయాలా? సామాన్య ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలా? బడ్జెట్ మీద మీరు ఎందుకు లోడ్ వేయాలా? ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలోని ప్రతి పౌరుడి ఆరోగ్యానికి కొండంత అభయం ఇచ్చారు. మారుమూల ప్రాంతాలకు కూడా అత్యాధునిక వైద్య సౌకర్యాలను తీసుకెళ్లారు. అలాంటిది అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రజారోగ్యం పీక నొక్కేస్తూ పైశాచిక ఆనందం పొందుతోంది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు ఏకంగా ఆరోగ్యశ్రీకే ఎసరు పెట్టేసింది. సంక్షేమానికి వ్యాపారానికి మధ్య ఎంత తేడా ఉంది? నక్కకి నాగలోకానికి ఉన్న దూరం అంత తేడా ఉంది. 6 నెలల క్రితం వరకు భారత్ హెల్త్ క్యాపిటల్గా వెలిగిపోయిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అనారోగ్య ప్రదేశ్గా మారిపోయింది. కాసులుంటే కార్పొరేట్ వైద్యం, సొమ్ములుంటేనే ఆధునిక వైద్య చికిత్సలు. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాల విషయంలో తమకెంత ప్రేమ ఉందో చెప్పకనే చెప్పేసింది కూటమి సర్కారు. ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పేరు చెబితేనే ఉలిక్కి పడుతున్నాయి. కారణం 3,000 కోట్ల రూపాయలు బకాయిలు ఇంకా చెల్లించలేదు. ఇది చాలదన్నట్లుగా ఆరోగ్యశ్రీ పథకంలో బీమా కంపెనీలు ప్రవేశించాయి. ఇక ముందు ముందు ప్రజల ఆరోగ్యాలకు ఎసరు పెట్టడానికి సర్కార్ ఏం చేస్తుందో అన్న టెన్షన్ ఏపీ అంతా హల్చల్ చేస్తోంది. ఇది చంద్రబాబు మార్కు కుట్ర. 5.5 కోట్ల మంది ప్రజల ఆరోగ్యాలను కాసులతో కొలిచే కుట్ర. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే ఆరోగ్యశ్రీ మీద దృష్టి పెట్టింది. ఆరోగ్యశ్రీ నుంచి తప్పుకునే పన్నాగాలకు పదును పెడుతూ వచ్చింది. ఆరోగ్యశ్రీ నుంచి తప్పుకోవడానికి మార్గాలను వెతుకుతూ వచ్చింది. పేద మధ్యతరగతి ప్రజల బతుకులను రోడ్ల మీదికి లాగడానికి కుట్రలకు పదును పెట్టింది. ఆ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే టీడీపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాబోయే రోజుల్లో ఆరోగ్యశ్రీ మీద ఆశలు వదిలేసుకోవాలంటూ చావు కబురు చల్లగా చెప్పారు. తమ పాలనలో ఏం జరగబోతోందో నాడే ఆయన హింట్ ఇచ్చారు. ప్రతి వ్యక్తికి కూడా 5 లక్షల రూపాయలు హాస్పిటల్కి వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఇన్సూరెన్స్ లాగా వాళ్ళకి మనీ వస్తుంది. ఈ కార్డులు ప్రతి ఒక్కరికి చేరాలి. ఎందుకంటే మా గుంటూరు పార్లమెంట్లోనే చూస్తే
3 లక్షల కుటుంబాలు ఎలిజిబుల్ అయితే కేవలం 28,000 కార్డులు మాత్రం ఇప్పటి వరకు ఇచ్చారు. మేము ప్రతి ఒక్కరికి ఈ జిల్లానే కాదు అన్ని జిల్లాల్లో ప్రజలను కోరుకునేది ఏంటంటే మీరు ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డ్స్ తీసుకొని 5 లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు. దానివల్ల హాస్పిటల్స్ బాగుంటాయి, ఇండస్ట్రీస్ బాగుంటాయి, మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈరోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి, హాస్పిటల్స్ కి బిల్లులు రావడం లేదు, పేషెంట్లకు వెళ్తే గనక వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి. విన్నారుగా కేంద్ర సహాయ మంత్రి ఏపీ ప్రజలకు ఇచ్చిన సలహా. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలన్నర రోజుల్లోనే టీడీపీ ఎంపీ పెమ్మసాని ఏపీ ప్రజలకు చేసిన హితబోధ. 25 లక్షల రూపాయల వరకు పరిమితి ఉన్న ఆరోగ్యశ్రీని వదిలేసి 5 లక్షల రూపాయల వరకు పరిమితి ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకోవాలట. అలా ఎందుకు చేయాలో కూడా ఆయనే వివరించారు. ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవట. ఇవ్వాల్సిందెవరు? చంద్రబాబు ప్రభుత్వమే. ఆస్పత్రులకు బిల్లులు రావడం లేదట. ఆ బిల్లులు క్లియర్ చేయాల్సిందెవరు? చంద్రబాబు ప్రభుత్వమే. సో చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించదు. జబ్బు చేస్తే మీ చావు మీరు చావాల్సిందే. ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకుంటే 5 లక్షల రూపాయల వరకైనా కేంద్ర ప్రభుత్వం కడుతుందని టీడీపీ ఎంపీ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చంద్రబాబు సీఎం అయిన నెలన్నరకే తేల్చి చెప్పేశారు. ఇప్పుడు ఏపీలో జరుగుతోంది చూస్తుంటే ఆరోగ్యశ్రీ మీద జరుగుతోన్న కుట్ర సీక్వెన్స్ మొత్తం సామాన్యుడికి కూడా అర్థమైపోతుంది. ఒకవైపు ఆరోగ్యశ్రీని బీమా కంపెనీలకు అప్పగిస్తున్నారు. 2.5 లక్షల రూపాయలు దాటిన చికిత్సలకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచే చెల్లింపులు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇప్పటికే ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులకు 3,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకుండా వేధిస్తోంది కూటమి సర్కార్. దీంతో ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించలేమని ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు చేతులెత్తేశాయి. వెంటనే 3,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని, లేకపోతే 6వ తేదీ నుంచి ఆందోళనకు దిగడానికి రెడీ అవుతున్నాయి ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ స్థానంలో బీమా కంపెనీని ప్రవేశపెట్టేందుకు 6 నెలల్లో ఆరోగ్యశ్రీని కూటమి సర్కార్ అంపశయ్య ఎక్కించింది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు కూటమి ప్రభుత్వం సకాలంలో బిల్లులు విడుదల చేయడం లేదు. ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులకు ఏకంగా 3,000 కోట్ల రూపాయల మేర బకాయి పడడంతో వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. పెద్ద మొత్తంలో బిల్లులు రాకపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ భారంగా మారిందని ఆస్పత్రి వర్గాలు చేతులెత్తేస్తున్నాయి. దురదృష్టవశాత్తు అనారోగ్యం పాలైతే నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటూ ఆర్థికంగా చితికిపోతున్నారు. ఆరోగ్యశ్రీ కార్డుతో లబ్ధిదారులు ఆస్పత్రులకు వెళ్తే ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. చికిత్సలు ఉచితంగా చేయలేమని ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు కరాఖండిగా చెప్తున్నాయి. చికిత్స కోసం చేతి నుంచి డబ్బులు పెట్టుకోవాలని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు 6వ తేదీ నుంచి ఆందోళనకు దిగుతామని ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు హెచ్చరిస్తుంటే ఆ బకాయిలు చెల్లించడం మీద కూడా దృష్టి పెట్టకుండా ఆరోగ్యశ్రీని ప్రైవేట్ బీమా కంపెనీలకు అప్పగించడానికి రెడీ అయింది చంద్రబాబు ప్రభుత్వం. క్లుప్తంగా చెప్పాలంటే ఏపీలో ఇకపై పేద మధ్యతరగతి ప్రజలకు అనారోగ్యం చేస్తే అంతే సంగతులు. చికిత్స కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిందే, అప్పుల పాలైపోవలసిందే. వైద్యో నారాయణో హరి. వైద్యుడు సాక్షాత్తు నారాయణుడితో సమానమని దానర్థం. ప్రాణాలు పోసే వైద్యుణ్ణి భగవంతుడితో పోల్చడంలో తప్పేమీ లేదు. మరి 4,25 లక్షల మంది ఆరోగ్యానికి అభయం ఇచ్చిన వ్యక్తిని ఎవరితో పోల్చాలి? ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 25 లక్షల రూపాయలకు పెంచిన వ్యక్తిని ఎవరితో పోల్చాలి? ఉచిత వైద్య సేవల కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డిని ఎవరితో పోల్చాలి? ప్రశంసల కోసం, పొగడ్తల కోసం, పేరు ప్రఖ్యాతల కోసం జగన్ ఇవన్నీ చేయలేదు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కష్టంలో ఉంటే ఆదుకోవటం ఒక్కటే వాళ్ళకి తెలుసు. దేశమంతా అబ్బురపడేలా ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా జగన్మోహన్ రెడ్డి తీర్చిదిద్దితే ఇప్పుడు ఏపీ ప్రజల ఆరోగ్యాలకు చంద్రబాబు ప్రభుత్వం మరణ శాసనం రాస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జనరంజక పాలన అంటే ఏంటో స్వయంగా అనుభవించిన ఏపీ ప్రజలు కూటమి సర్కార్ కర్కశత్వం చూసి అల్లాడిపోతున్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నింటికీ పాతరేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు అనారోగ్యం వేళ అండగా నిలిచే ఆరోగ్యశ్రీని ప్రైవేట్ బీమా కంపెనీలకు అప్పగించేస్తోంది. 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద 14,887 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అంతేకాదు 2019లో జగన్ అధికారంలోకి వచ్చేసరికి చంద్రబాబు ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలను ఉంచింది.
వాటిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే క్లియర్ చేసింది. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి జబ్బు చేస్తే ఆస్తులు అమ్ముకుని కుటుంబంతో రోడ్డున పడడమో లేక దీనంగా చచ్చిపోవడమో లాంటి దుస్థితి నుంచి ఏపీ ప్రజలను గట్టెక్కించారు జగన్. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రైవేట్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకుండా మరోవైపు ప్రైవేట్ బీమా కంపెనీలకు ఆరోగ్యశ్రీని అప్పగిస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్స్ సంఖ్య కేవలం 1059 మాత్రమే. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన వైఎస్ జగన్ ఆ ప్రొసీజర్స్ సంఖ్యని 1059 నుంచి 3257కి పెంచారు. చికిత్సకి 1000 రూపాయలు దాటితే చాలు అది ఆరోగ్యశ్రీ పరిధిలోకొచ్చేస్తుంది. అలానే నెట్వర్క్ ఆస్పత్రుల సంఖ్య 2309కి పెంచారు. కేవలం ఏపీలో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోనూ 204 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎంత పెద్ద వ్యాధి అయినా సరే, దానికి ఎంత ఆధునికమైన చికిత్స అవసరమైనా సరే వైద్యం ఉచితంగా అంది తీరాల్సిందే అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పరిమితిని ఏకంగా 25 లక్షల రూపాయలకు పెంచారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో ఆరోగ్య ఆసరా లాంటి పథకమే లేదు. వైద్య చికిత్స తర్వాత బాధితులు ఇంటికి వెళ్లాక పూర్తిగా కోలుకోవడానికి ఎంత సమయం పట్టినా పట్టించుకునే దిక్కులేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం తీసుకొచ్చారు. బాధితులు పూర్తిగా కోలుకునేదాకా రోజుకి 225 రూపాయల చొప్పున నెలకు 5000 రూపాయలు అందజేస్తారు. దీనికి కాల పరిమితి ఏం లేదు. వైద్యులు సూచించినంత కాలం ఆరోగ్య ఆసరా కింద నెలకు 5000 రూపాయలు అందుతూనే ఉంటుంది. అంటే బాధితులు పూర్తిగా కోలుకోవడానికి పట్టే సమయంలో కనీస అవసరాల కోసం ఆ కుటుంబం అప్పుల పాలు కావాల్సిన పని లేదన్నమాట. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా మెరుగైన వైద్యం అందించడమే కాదు, ఆరోగ్య ఆసరా కింద జగన్ ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అటు ఆరోగ్యశ్రీని అంపశయ్య ఎక్కించడమే కాదు, ఆరోగ్య ఆసరాకి కూడా మొండి చేయి చూపిస్తున్నారు. ఆరోగ్యశ్రీకి తూట్లు పొడుస్తూ ప్రభుత్వాసుపత్రుల్లో ఒక్కో విభాగాన్ని నిర్వీర్యం చేస్తూ కాసులుంటే వైద్యం, లేకుంటే ఎవరి చావు వాళ్లు చావాల్సిందే అని తేల్చి చెబుతున్నారు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ.